పోస్టల్ జీడీఎస్ కట్ ఆఫ్ మార్కులు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది, లాస్ట్ పరీక్ష కట్ ఆఫ్ వివరాలు యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే ఎంతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. పోస్టల్ జీడీఎస్ కట్ ఆఫ్ మార్కులు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది, లాస్ట్ పరీక్షకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కులు ఎన్ని, దీని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. దాంతోపాటు ఇక్కడ 10వ తరగతితో 44,228 ఉద్యోగాలు మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చండి. దీని ప్రకారంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇండియా పోస్ట్ జీడీఎస్ గత సంవత్సరపు కట్ ఆఫ్ రాష్ట్రం మరియు కేటగిరీ వారీగా పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ డేట్ మార్క్స్ మనకు రావడం జరిగిందండి. 2.1 రాష్ట్ర వ్యాధి కట్ ఆఫ్ విశ్లేషణ, 2.2 కేటగిరీ వారీగా కట్ ఆఫ్ విశ్లేషణ, 2.2.1 కట్ ఆఫ్లను ప్రభావితం చేసే అంశాలు, 2.2.2 నిర్ణయం చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇండియా పోస్ట్ జీడీఎస్ గత సంవత్సరపు కట్ ఆఫ్ రాష్ట్రం మరియు కేటగిరీ వారీగా చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఇండియా పోస్ట్ ద్వారా నిర్వహించబడే గ్రామీణ డాక్ సేవక్ నియామకం అనేక అభ్యర్థుల కోసం ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అవకాశం చెప్పుకోవచ్చండి. గత సంవత్సరపు కట్ ఆఫ్ ధోరణులను అర్థం చేసుకోవడం, అభ్యర్థుల ఎంపిక అవకాశాలను అంచనా వేసేందుకు ముఖ్యం. ఈ వ్యాసం భారత పోస్ట్ జీడీఎస్ నియామకం కోసం పోయిన సంవత్సరపు కట్ ఆఫ్లకు సంబంధించిన రాష్ట్రం మరియు కేటగిరీ వారీగా ఉన్న విశ్లేషణ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చండి. భారత పోస్ట్ జీడీఎస్ నియామకాన్ని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం చెప్పుకోవచ్చండి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం చెప్పుకోవచ్చు, మరియు డాక్ సేవక్ వంటి వివిధ స్థానాలను భర్తీ చేయడానికి నిర్వహిస్తుంది. అభ్యర్థుల 10వ తరగతి పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కట్ ఆఫ్ మార్కులు ప్రతి సంవత్సరం ఆధారపడి ఉంటుంది కాబట్టి అలాంటి వాటిపై ఆధారపడి ఉంటే ఖాళీలు, దరఖాస్తుల సంఖ్య మరియు అభ్యర్థుల సాధారణ ప్రదర్శన చెప్పుకోవచ్చండి. రాష్ట్ర వారీగా కట్ ఆఫ్ విశ్లేషణ చూద్దాం. ఫస్ట్గా వచ్చేటట్లయితే ఇక్కడ గత సంవత్సరపు కట్ ఆఫ్ మార్కుల యొక్క రాష్ట్రం వారీగా విభజన అందించడం జరిగింది. ఈ అంకెలు అభ్యర్థులు వివిధ రాష్ట్రాల్లో పోటీతత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయండి. ఫస్ట్ చూసినట్లయితే ఏపీ అండి, మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే జనరల్ కేటగిరీలో 95 మార్కులు అండి. అదేవిధంగా ఓబీసీలో వచ్చేసి 94 అండి, ఎస్సీ వచ్చేసి 93, ఎస్టీ వచ్చేసి 92 ఉందండి. బీహార్లో వచ్చేసి జనరల్గా చూసినట్లయితే 97 అయితే ఉంది, ఓబీసీ వచ్చేసి 96, ఎస్సీ వచ్చేసి 95, ఎస్టీ వచ్చేసి 94 అండి. ఇంకా అదేవిధంగా గుజరాత్లో కూడా జనరల్లో 92, ఓబీసీ 91, ఎస్సీ 89, ఎస్టీ 88 అండి. కర్ణాటకలో జనరల్ 94, ఓబీసీ 93, ఎస్సీ 92, ఎస్టీ 90 అండి. మహారాష్ట్రలో చూసినట్లయితే జనరల్ 93, ఓబీసీ 92, ఎస్సీ 90, ఎస్టీ 89. కేటగిరీ వారీగా కట్ ఆఫ్ విశ్లేషణ విభిన్న కేటగిరీలో కట్ ఆఫ్ మార్కులు మనకి గణనీయంగా మారుతాయి కాబట్టి రిజర్వేషన్ విధానాలు మరియు ప్రతి కేటగిరీలో పోటీని ప్రతిబింబిస్తాయని చెప్పుకోవచ్చండి. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ సాధారణంగా అత్యధికంగా ఉంటుంది, పోటీ తీవ్రతను ప్రతిబింబిస్తుంది. ఇది రాష్ట్రానికి అనుసరించి 92 నుండి 97 మధ్య మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఓబీసీ అభ్యర్థుల కోసం కట్ ఆఫ్ సాధారణ కేటగిరీ కొంచెం తక్కువగా ఉంటుంది, సాధారణంగా 91 నుంచి 96 మధ్య ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే ఇక్కడ ఎస్సీ అభ్యర్థుల కోసం కట్ ఆఫ్ రాష్ట్రానికి అనుసరించి 89 నుంచి 95 మధ్య ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే ఎస్టీ అభ్యర్థుల కోసం కట్ ఆఫ్ సాధారణంగా తక్కువగా ఉంటుంది, సాధారణంగా 88 నుంచి 94 మధ్య అయితే ఉంటుందండి. కట్ ఆఫ్లను ప్రభావితం చేసే అంశాలు కట్ ఆఫ్ మార్కులపై ప్రతి సంవత్సరం అనేక అంశాలు ప్రభావితం చేస్తాయండి. దరఖాస్తుదారుల సంఖ్య, ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే కట్ ఆఫ్ మార్కులు పెరగవచ్చు, ఎందుకంటే ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఖాళీలు, ఒక రాష్ట్రంలో లభించి ఖాళీల సంఖ్య కట్ ఆఫ్ మార్కులు ప్రభావితం చేస్తుంది. ఎక్కువ ఖాళీలు ఉంటే కట్ ఆఫ్ కూడా తక్కువగా ఉండవచ్చు అనే అవకాశం చెప్పుకోవచ్చండి. రిజర్వేషన్ విధానాలు, వివిధ కేటగిరీ రిజర్వేషన్ విధానాలు కట్ ఆఫ్ మార్కులను గణనీయంగా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా చాలా అంశాలు మనకైతే ఉంటాయి. నిర్ణయం చూసినట్లయితే ఇక్కడ భారత పోస్ట్ జీడీఎస్ నియామకానికి తయారవుతున్న అభ్యర్థుల గత సంవత్సరపు కట్ ఆఫ్ ధోరణి మనకైతే అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యం అండి. ఇది వారికి వాస్తవిక అంచనాలు కూడా సెట్ చేయడానికి మరియు ప్రిపరేషన్ సరైన దిశలో వాళ్ళైతే ప్రణాళిక చేసుకోవడానికి సాయం పడుతుంది. అభ్యర్థులు ఈ ధోరణులను గుర్తుంచుకోవాలి మరియు ఎంపిక చేసుకోవాలండి. కట్ ఆఫ్ అంటే ఎక్కువ స్కోర్ కోసం ప్రయత్నించాలండి. మరిన్ని వివరాలపై ఖచ్చితంగా మన సమాచారం కూడా త్వరలో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరైతే ఇక్కడ ఇండియన్ పోస్ట్ జీడీఎస్ వెబ్సైట్లో కలనని ఇంకా సమాచారం అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.